హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన యూనిట్ 1 ఇండెఫినైట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1/3 + 4 cos x dx. ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు 1/sin x టర్ము కాన్స్టెంట్ టర్ము, లేకుంటే 1/cos x టర్ము కాన్స్టెంట్ టర్మ్, లేకుంటే 1/sin x టర్ము cos x టర్ము కాన్స్టెంట్, అలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు చెప్పే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. సో ఈ మెథడ్ని సాల్వ్ చేయాలి అంటే tan x/2 = t అనుకుని ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసి dx ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో cos x ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో మనం కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని నేను క్యాపిటల్ ఐ అనుకుంటున్నా. లెట్ క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1/3 + 4 cos x dx. ఓకే, సో వర్కింగ్ రూల్ని ఫాలో అవ్వాలని చెప్పాను. పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు టీగా అనుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఎందుకంటే dx ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లెక్ మారిపోవాలి. సో డిఫరెన్షియేటింగ్ with respect to x on both sides. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్, మీరు గమనిస్తే tan x యొక్క డిఫరెన్షియేషన్ sec² x అవుతుంది, కానీ ఇక్కడ x/2 ఉంది. మళ్ళీ దేన్నైతే x లాగా అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇంటూలో వేయాలి. అదే ఇంటిగ్రేషన్లో డినామినేటర్లో వేయాలి. అంటే ఇంటిగ్రల్ sin ax dx మైనస్ cos ax/a, అంటే x కోఎఫిషియంట్ డినామినేటర్ రాసాం. వేరే d/dx ఆఫ్ sin axకి డిఫరెన్షియేషన్ cos x, అగైన్ ax డిఫరెన్షియేషన్ a, అది ఇంటూలో వేయాలి, డినామినేటర్లో వేయకూడదు. ఇంటిగ్రేషన్ అయితే డినామినేటర్లో వేయాలి. ఓకేనా? ఎస్. tan xకి ఇదంతా x లాగా అనుకోండి. సో tan xకి డిఫరెన్షియేషన్ sec² x అవుతుంది. మళ్ళీ దేని x అనుకున్నావు? x/2. x/2కి డెరివేటివ్ 1/2, అది ఇంటూలో వేశారు. ఓకేనా? ఎస్. మరి రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dx అవుతుంది. ఎస్, మీరు గమనిస్తే sec² ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో రాసుకోవాలి, ఎందుకంటే tan x/2 t అనుకున్నాం కాబట్టి. ఓకేనా? ఎస్. మరి ఒక ఐడెంటిటీ ఉంది ట్రిగనామెట్రీలో, sec² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ 1 కదా. ఇక్కడ నుంచి మీకు sec² θ కావాలి. sec² θ ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ tan² రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అయిపోతుంది, ఆల్రెడీ 1 + tan² θ. కాబట్టి గుర్తుంచుకోండి, sec² θ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో అంటే 1 + tan² θ, మైనస్ tan² θ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది. ఓకే, కాబట్టి సో ఇదంతా తీటా అనుకోండి. సో 1 + tan² x/2. ఓకేనా? ఇప్పుడు 1/2 రైట్ సైడ్కి వెళ్తే 2 మల్టిప్లైర్ అవుద్ది, 1/dx × dx అవుతుంది. ఫైనల్గా నా ప్రయత్నం dx కనుక్కోవాలి. సో ఇప్పుడు 2 dt అవుతుంది. ఎస్, tan² x/2 అంటే tan x/2 × tan x/2, t × t t². tan x/2 అంటే t అనుకున్నాం కాబట్టి 1 + t² × dx ఈజ్ ఈక్వల్ టు 2 dt. ఇప్పుడు dx కనుక్కోండి. సో 2/1 + t² మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్ కింద డివైడ్ అవుతుంది. సో 1 + t² dt. ఎస్, కాబట్టి dx ఇన్ టర్మ్స్ ఆఫ్ t లేకి వచ్చింది. ఇప్పుడు cos x ఇన్ టర్మ్స్ ఆఫ్ t లేకి రాద్దాం. ఒక ఫార్ములా cos x ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో ఏంటంటే 1 - tan² x/2 డివైడెడ్ బై 1 + tan² x/2. ఓకే, 1 - tan² అంటే tan x/2 × tan x/2 అంటే t × t t² డివైడెడ్ బై 1 + t². ఓకేనా? ఇదే ప్రాబ్లానికి sin x ఉందనుకోండి, 4 cos x బదులు 4 sin x ఉంది. sin x ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో ఫార్ములా 2 tan x/2 / 1 + tan² x/2 అంటే 2 tan x/2 అంటే t, 2t/1 + t², ఎందుకంటే tan² x/2 ఫార్ములా కాబట్టి. సో ఇప్పుడు ఈ cos xని అదేవిధంగా dxని ఆ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం.
So therefore capital I is equal to integral 1 by 3 plus 4 into cos x అంటే చెప్పండి in terms of t 1 minus t square by 1 plus t square. ఓకే, నెక్స్ట్ అదే విధంగా dx in terms of t లో 2 by 1 plus t square dt. ఓకేనా, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1 బై ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం ఏంటి 1 ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు మీరు గమనిస్తే దీనికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. అంటే 3/1 ఏం లేదంటే, సో ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్, లేకుంటే క్రాస్ మల్టిప్లై చేసుకో. 3 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 అంటే 1, అంటే 4 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేరే. 4 into 1 minus t square. Yes, into పక్కన 2 by 1 plus t square అలానే ఉంది dt. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే 1 by a by b ఇలా ఉంది సార్, దీన్ని ఇలా రాస్తున్న 1 ఇంటూ ఈ a by b న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అంటే b by a అవుతుంది. ఇది a ఇది b, రెసిప్రోకల్ అయిపోతుంది. సో కాబట్టి ఇంటెగ్రల్ 1 plus t square డివైడెడ్ బై 3తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 1 3 ప్లస్ 3 ఇంటూ టీ స్క్వేర్ 3t స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4t స్క్వేర్ ఇంటూ 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ అలానే రాశాను dt. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఇంకా 2 బై ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 3 ప్లస్ 4 7, 3t స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్ అంటే మైనస్ t స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా 7 మైనస్ t స్క్వేర్. ఓకేనా, 7 మైనస్ t స్క్వేర్ ఇంటూ పక్కనే dt. ఎస్, మీరు గమనిస్తే ఇక 2 అవుట్ సైడ్లో రాస్తున్నా చూడండి. సో డినామినేటర్లో ఒక 2 ఫార్ములాస్ రావడానికి ఛాన్స్ ఉంది. 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇలా ఉంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 by 2a log of a plus x by a minus x. ఓకేనా, ఇక్కడ a అంటే ఎవరంటే కాన్స్టెంట్ నంబర్, వేరియబుల్ కాదు. t కానీ x కానీ ఉండొచ్చు, అది వేరియబుల్. అది కాకుండా మిగిలింది ఉందంటే ఇక్కడ t ఉంది, డెఫినెట్లీ దిస్ ఈస్ a కాన్స్టెంట్ అన్నమాట. కాబట్టి మీరు గమనిస్తే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ లాగానే ఉండాలి. టీ స్క్వేర్ ఉంది కానీ ఇక్కడ ఏకి కూడా స్క్వేర్ ఉండాలి. 7ని నేను ఇలా రాస్తున్నా √7 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ అలానే రాస్తున్నా dt. ఎస్, ఇప్పుడు మీరు గమనించండి ఇదే ఫార్ములా కదా 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు √7, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకే, ఈ ఫార్ములాలో ఎక్స్ బదులు టీ, ఏ ప్లస్లో √7 సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ ఇలా వస్తే 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ వస్తే 1 బై 2a లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ వస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఓకే, ఎస్, ఫార్ములాని అప్లై చేస్తున్నాను. I ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్రెడీ ఉంది, చెప్పండి ఫార్ములా ఇక్కడ నోట్ చేశాను కదా. 1 బై 2a, ఏ అంటే √7, 1 బై 2a లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్, ఏ అంటే √7 ప్లస్ ఎక్స్ అంటే టీ బై ఏ మైనస్ ఎక్స్. ఏ మైనస్ ఎక్స్ అంటే √7 మైనస్ టీ, ఇంటిగ్రేషన్ చేసాము ప్లస్ సిని యాడ్ చేసాము. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఎస్, ఇంకా మిగిలింది క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు 1 బై √7 ఇంటూ లాగ్ ఆఫ్ √7 ప్లస్ టీ డివైడెడ్ బై √7 మైనస్ టీ ప్లస్ సి. ఎస్, బట్ మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి, కానీ ఇక్కడ టీ ఉంది, టీ ప్లస్లో tan x/2ని రీప్లేస్ చేస్తున్నాను. బట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు టీ. I అంటే మన ప్రాబ్లమే. సో దేర్ ఫోర్ 1 బై 3 plus 4 cos x dx is equal to 1 by √7 into log of √7 plus tan x/2. ఎందుకంటే t ప్లేస్లో
√7 మైనస్ టీ ప్లేస్లో tan x/2 ప్లస్ 6. కాబట్టి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.